హాయ్ అండి, నమస్తే. ఇప్పుడు మనది మెష్ వర్క్ నడుస్తుందండి. ఇప్పుడు మనము గడ్డపార తీసుకొని గుంత తవ్వితే గుంతలా కట్టె పెట్టుకోవాలండి. లైన్ దారము స్ట్రైట్గా రావడానికి ఆ ప్రాసెస్ నడుస్తుందండి. ఆ కట్టె గుంత లోపల పెట్టి పైనుంచి గట్టి కొట్టాలండి. ఇప్పుడు కట్టెని గట్టి కొట్టాం కదండి, దానికి వైరు అనేది ల్యాండ్ దారము దానికి గట్టిగా చుట్టాలండి. చుట్టేసి ఇంకో అవతల ఆపోజిట్ కట్టెగా ఉంటుందండి. చూడొచ్చు, మీకు గ్రీన్ కలర్ మీకు వైర్ కనిపిస్తుంది కదా, స్ట్రైట్గా ఉండాలడానికి. ఇప్పుడు మనం వచ్చేసి డిస్టెన్స్ తీసుకోవాలండి. 7 feet డిస్టెన్స్ పోల్ టు పోల్. ఇందాక మనం డిస్టెన్స్ తీసుకున్నాం కదండి, ఇప్పుడు అగర్స్ తోటి 2 feet హోల్స్ కరెక్ట్గా ఉండాలండి. ఖచ్చితంగా హోల్స్ పక్కా 2 feet ఉండాలి. అట్లా అగర్తో తీసాం కదండి, అయితే హోల్స్ స్ట్రేట్ రాదండి. గడ్డపార పెట్టి కటింగ్ చేసుకుంటే అప్పుడు హోల్స్ అనేది 2 feet హోల్స్ అనేది స్ట్రేట్గా వస్తుందండి. ఇది పక్క. ఇంకోటి ఇలా మట్టి కూరుకుపోయి ఉంటుంది కదా, ఆ మట్టి మొత్తం తీసేయాలి. అప్పుడు 2 feet హోల్స్ పక్కా ఉంటుంది. కడీలో మనం ముందే డంపు కొట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు మనము పోల్స్ ఫిట్టింగ్ చేసే డిస్టెన్స్ వరకు మనకు ఇప్పుడు అందు గురించి అని ట్రాక్టర్లో మనం పోల్స్ ఎక్కిస్తున్నాము. ఇందాక ట్రాక్టర్లో కడీలు లోడింగ్ చేసినాం కదా, ఇప్పుడు ఆ లోడింగ్ చేసిన కడీలో మనం హోల్స్ అయితే ఏదైతే కొట్టుకున్నామో ఆడ దింపేసుకోవాలి. లైన్ మొత్తము కడీలు ఆడ పెట్టేసుకున్న తర్వాత 2 feet హోల్స్లో మన కడి అలా దింపాలండి. ఏదైతే కడి 2 feet హోల్స్లో మనం కడి దింపామో మనము కడీలు అన్నీ స్ట్రేట్ చూసుకోవాలండి. ఇక్కడ చూడండి, దారం కూడా లైన్ దారము స్ట్రేట్ ఉంటుందండి, స్ట్రేట్ ఫార్వర్డ్, అది పక్కా చూసుకోవాలి. ఇప్పుడు సపోర్ట్ కడి అండి, ఖచ్చితంగా ఇది 10 పోల్లకు 2 సపోర్ట్ కడీలు ఖచ్చితంగా ఇవ్వాలి. దాన్ని కూడా మన కాంక్రీట్ కూడా వాడాలి. మీరు చూడండి, ఇప్పుడు సైడ్కి వచ్చేసి లాంగ్ అవుతుంది కాబట్టి ట్రాక్టర్లోనే మన చిప్స్, మన కాంక్రీట్ కానీ సిమెంట్ కానీ అలానే వాటర్ తీసుకొని అలానే మొత్తం లేబర్ మొత్తం అలానే కలుపుకొని చక్కగా పోల్స్ కాడికి పోయి పోల్స్లో లోపల పోస్తారండి. ఇది ఎందుకంటే లాంగ్ అవుతుంది కాబట్టి వర్కర్స్కు. ఆ వర్కర్ వచ్చేసి కాంక్రీట్ పోల్స్లో పోస్తున్నాడు అండి. చూడండి చూడండి ఎంత స్టాండర్డ్. మనం ఇట్లా కట్టెతోటి లోపలికి ఎంత స్టాండర్డ్గా గుచ్చి చేస్తే కాంక్రీట్ అంతా లోపలికి మొత్తం వెళ్ళిపోతుందండి. అంత స్టాండర్డ్ ఉంటుంది. మీ పోల్స్ కూడా మీరు చూడవచ్చు, లైన్ స్ట్రేట్ ఉంటుంది. ఇప్పుడు మనం 2 feet పోల్స్లో 7 feet పోల్స్ కాంక్రీట్ బెడ్ తోటి ఇప్పుడు మొత్తం ఒక లేవల్ వచ్చినాయండి పోల్స్. మీకు మరిన్ని వివరాలు మీకు ఎండింగ్లో చెప్తాను. ఎన్ని బిండల్లో మెష్ పడుతుందో, బార్బర్డ్ వైర్ ఎంత పడుతుంది, ఎన్ని పోల్స్ పడుతున్నాయి అని టోటల్స్ మొత్తం వివరాల్స్ నీకు ఎండింగ్లో చెప్తాను. కాంక్రీట్ సపోర్ట్ కార్డ్ కూడా కంపల్సరీ వాడాలి పక్క. ఇందాక మనం కాంక్రీట్ నేను కట్ట చేసుకొని బాగా ప్రెస్ చేసినాం కండి, టాప్ తీసుకుని కూడా లేవల్ చేసుకోవాలి. ఈ లేవల్ చేసుకున్నట్టయితే ఈ లైఫ్ ఉంటుందండి. ఇక్కడి ఎక్కడ కూడా ఇంత అక్కడిక్కడ ఊగదు, ఎంత వర్షాలు వచ్చినా కానీ లైఫ్ ఉంటుంది. అందుకే కాంక్రీట్ ఖచ్చితంగా వాడాలి. ఇప్పుడు టాపితోటి లేవల్ ఎంత లేవల్ చేసుకుంటే మనకు మెష్ అనేది భూమి మీద అంత కరెక్ట్ కూర్చుంటుందండి. ఇది మనకు లైన్ దారం కూడా మీరు స్ట్రైట్గా చూడవచ్చు. ఈ పోల్స్ వచ్చేసి 7 feet హైట్, 4.5 థిక్నెస్, హై క్వాలిటీ ఉంటుందండి. అంత విజన్ తోటి చేస్తుంది. మీరు చూస్తున్నది ఇది టాటా మెష్ అండి. ఇది వచ్చేసి 10 kg. చాలామంది 12 kg తీసుకుంటారు, కానీ అంత ఫిట్ ఉండదు. ఖచ్చితంగా మనం 10 kg తీసుకోవాలి. మన చైన్ లింక్ కంచెది మెష్. బార్బర్డ్ వైర్ కూడా మనం టాటా తీసుకోవాలి, ఎందుకంటే అది లైఫ్ ఉంటుంది, అది అంత స్టాండర్డ్గా ఉంటుంది. అందుకే ఇది పక్కా తీసుకోవాలండి 10 kg. ఈ చైన్ లింక్ బిండ అండి, కడీల సైడ్ పోటీ మనం ఓపెన్ చేసుకోవాలండి. ఎంత దూరం వస్తుందండి, ఎంత దూరము. ఒక బిండ వచ్చేసి మనకు 50 feet పొడుగు వస్తుందండి. మొత్తం కడీల పక్క పొట్టి మనం ఆల్రెడీ ఓపెన్ చేసుకోవాలి. ఈ చైన్ లింక్ మిషన్ అండి, దీనికి ఆల్రెడీ 50 feet కంప్లీట్ అయిపోయినాక ఇంకో 50 feet దీన్ని జాయింట్ చేయడానికి ఒక పట్టి ఇస్తారు కంపెనీ నుంచి బిండకు. దాన్ని ఫిట్టింగ్ చేస్తున్నాడు ఈ వర్కరు.
ఇది ఎంత దూరమైనా ఇట్లే వెళ్ళిపోతుంటుంది. ఇది ఓ బిండ వచ్చేసి 35 కిలోల దాకా ఉంటుంది. ఈ చైన్ లింక్ అంతా మొత్తం లింకప్ అయిపోయిందండి. లేపే విధానం చూడండి మీరు. లేబర్కి చాలా హార్డ్ వర్క్ అండి. ఇది ఖచ్చితంగా కష్టంగా ఉంటుంది, చాలా హార్డ్ వర్క్. ఈ చైన్ లింక్ టైట్ చేస్తారండి, విధానం చూడండి. వాళ్ళ తాను ఉన్న పరికరాలతోటి చైన్ లింక్ చాలా టైట్గా గుంచుతున్నారండి. అంత హార్డ్ చైన్ లింక్ అయితే ఆల్రెడీ కూర్చోబెట్టారండి వర్కర్స్. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ బార్బడ్ వైర్ ఫిట్టింగ్ అండి. కింద ఒక వరుస, పైన ఒక వరుస రావాలి. ఇప్పుడు ఆల్రెడీ దాన్ని పరుస్తున్నారండి వర్కర్స్, లేబర్స్. బార్బడ్ వైర్ని బార్బడ్ వర్క్ నడుస్తుందండి. ప్రతి ఒక్క పోల్స్కు పైన కింద మనకు బార్బడ్ వరకు జిఐ వైర్ తోటి పోల్కు అన్ని ఇంట్లకు టైట్ చేయాలండి. ఇంతవరకు మీరు వర్క్ వీడియోలు చూశారు కదండి. దీనికి అయ్యే ఖర్చు మొత్తం నేను అన్ని డీటెయిల్స్తో సహా చెప్తానండి. ఇది మొత్తం వచ్చేసి దీని పొడవు విస్తీర్ణము 9000 ఫీట్లు అండి. ఇది 9000 ఫీట్లు. దీనికి అయిన కడీలు, మొత్తం పట్టిన కడీలు 1600 కడీలు అండి, సపోర్ట్లతో సహా. 7 ఫీట్లకు కడి ఖచ్చితంగా వేసుకోవాలి. 10 కడీలకు 2 సపోర్ట్లు వేసుకోవాలి. ఇది మెష్ వచ్చేసి 10 kg టాటా వైరు. హైట్ వచ్చేసి 5 ఫీటు. ఇంకోటి వచ్చేసి మనకు ఇది 180 బిండెలు పట్టినాయండి, మెష్ బిండెలు. ఒక బిండ వచ్చేసి పొడవు 50 ఫీట్లు, వెయిట్ వచ్చేసి 50 కేజీలు వస్తుంది. ఇలా బార్బడ్ వైర్ వచ్చేసి 90 బిండెలు పట్టినాయండి. వెయిట్ వచ్చేసి ఒక బిండ వెయిట్ వచ్చేసి 40 కేజీస్ వస్తుంది. మొత్తం 24 లక్షల వర్క్ అండి, 9000 ఫీట్లకు గాను. స్టాండర్డ్గా హై క్వాలిటీలో తయారు చేసి ఇచ్చానండి. ఇది అంత వండర్ఫుల్గా ఎక్కడ కూడా ఇంత ఏడ కూడా లేబల్తో సహా కింద బెడ్ నుంచి మొదలు పెడితే పైన దాకా అంతా నీట్గా ఫ్రెష్గా చేయించానండి నా ఫ్రెండ్కి. నేను మొత్తము 24 లక్షల రూపాయలు ఖర్చు ఇచ్చింది. 9000 ఫీట్లు, మొత్తం 1600 పోల్స్. అంత విజన్ తోటి చేసిన వర్క్, అంత పర్ఫెక్ట్. నేను ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో 3 స్టేట్లలో పోల్స్ ఇస్తున్నానండి. ఎక్కడ పోల్స్ ఇచ్చినా నా పోల్స్ అనేది డ్యామేజ్ అనేది ఉండదు. అంత క్లారిటీగా పోల్స్ ఇస్తా. 500 కిలోమీటర్ల జర్నీ చేస్తే కూడా నా పోల్స్ ఇంత డ్యామేజ్ కాదు. నేను ఎక్కడైనా ఇస్తా. వీడియో నచ్చితే ఫ్యామిలీ ఫ్రెండ్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవే పోల్స్ కాకుండా మనకు 8 ఫీట్లే కానీ 9 ఫీట్లే కానీ ఆల్ పోల్స్, ట్రెల్లిస్ మీద పోల్స్ కూడా నేను డెలివరీ ఇస్తానండి, ఖచ్చితంగా ఇస్తాను. మనకి ఇంతవరకు 7 సంవత్సరాల నుంచి ఇస్తున్నా ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో డ్రాగన్ ఫ్రూట్ పోల్స్. ఇక పెన్సింగ్ పోల్స్ ఎక్కడ కావాలని ఇస్తాయి ఏపీ, తెలంగాణలో.